యువత గంజాయికి అలవాటు పడకూడదని అది చాలా డేంజర్ అని లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ అన్నారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులతో ఊత్కూర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి సేవించినా విక్రయించినా అది చాలా పెద్ద నేరమన్నారు. గాంజా రహిత రాష్ట్రంగా మన తెలంగాణను ఉంచేందుకు పోలీస్ శాఖ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, నేటి నుండి రాత్రి పగలు ప్రత్యేకంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లో సోదాలు చేయడం జరుగుతుందన్నారు. గాంజా కేసులో ఒకసారి ఇరుక్కుంటే జీవితంలో ముందుకు సాగలేమని ప్రతి ఒక్కరూ ఇట్టి విషయం గమనించి గంజాయి సేవించే వాళ్ళు ఉన్నట్లుగా తెలిసినా, గాంజా సరఫరా చేసే వారి వివరాలు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ మరియు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. Show some gesture regarding the Parivartana drugs. Regarding the drugs they are showing. Parivartana means we have to change ourselves. Say no to drugs. We should not encourage such kind of activities. Whatever the activities are there, we should not enter into the activities of drugs. And see the cigars. Nowadays the young children, most of they are addicting to the drugs. For that sake, they kept an awareness program from our Commissioner of Police Department. See the few words, Sir SSR will speak on behalf of this program. రామగుండం పోలీస్ కమిషనరేట్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించిన వారోత్సవాల సందర్భంగా స్టూడెంట్స్ అందరితో కలిసి డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం, నాట్ ఓన్లీ ద స్టూడెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ద పీపుల్, ఎవరైనా సరే డ్రగ్స్ మీద వాట్ ఈస్ డ్రగ్స్ అనేది, ఎందుకు దానివల్ల నష్టాలు ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి పోకూడదు అని చెప్పేసి ఈ సే నో టు డ్రగ్స్ అనే ఒక థీమ్ పెట్టుకొని ఈరోజు మనం ర్యాలీ తీసుకోవడం జరిగింది. లక్ష్మీపేట టౌన్ ప్రజలందరికీ తెలిసే విధంగా ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా నేను చెప్పేది ఒకటే, మా పోలీస్ తరఫున ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం ఒక్కసారి దాన్ని బారిన పడిన తర్వాత మళ్ళీ బయటికి ఇలా రావడం అని బాధపడే బదులు ముందుగానే ప్రివెన్షన్ తీసుకొని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా, ఈ గాంజా కావచ్చు, కొకైన్, హెరాయిన్, లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా అలవాటు పడి మీ యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున సూచిస్తున్నాం. ఏదైనా సరే మా పోలీసు దృష్టికి తీసుకురండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ డ్రగ్స్కి సంబంధించిన కాబట్టి లేదా వేరే ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్గా మీకు బయట ఏదైనా కనిపించవచ్చు. సో వెంటనే మాకు 100కి ఫోన్ కొట్టచ్చు, లేదా మా పర్సనల్ ఫోన్ నెంబర్స్ ఇస్తాం. మా నార్కోటిక్ టీమ్స్ ఉంటాయి, స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. దీని మీద యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా కలిసికట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ ఇన్ఫర్మేషన్ రాగానే మా దృష్టికి తీసుకోనండి, దాని మీద ఖచ్చితంగా 100% చర్య తీసుకుంటాం. కొంతమంది అనుకుంటారు పేరెంట్స్, అరే గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కేసెస్ అవుతాయి, మన పేరు రాస్తారు, ఏదో అవుద్ది అని చెప్పేసి అటువంటి ఇన్ఫర్మేషన్ మన దాకా తీసుకురారు. పేరెంట్స్ అయినా సరే వన్స్ ఒక్కసారి వాళ్ళ పిల్లలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీకి అలవాటు పడుతున్నారు అంటే మా దృష్టికి తీసుకోనండి. కేసు ఒకటే పరిష్కారం కాకుండా పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు అలా తయారైండు అనేది ఒకసారి తెలుసుకొని
వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసినట్టయితే ఆ స్టూడెంట్ని మార్చవచ్చు. ఒక స్టూడెంట్ మారిపోతే ఆటోమేటిక్గా తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మారిపోతారు. వన్స్ ఒక్కడే ఒక సింగిల్ పర్సన్ అఫెండర్ ఒక గాంజాకి అలవాటు పడి, ఎక్స్ పర్సన్ గాంజాకి అలవాటు పడ్డారు అనుకోండి, వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చారు, మన దగ్గర సెటిల్ అయ్యారు, వాడు ఒక్కటి చాలు ఇంకో నలుగురికి అరే బాగుంటుంది గాంజాయి బాగుంటుంది రా, ఇట్లా ఒకసారి స్మెల్ చేద్దాం, పని చేద్దాం అని చెప్పేసి ఒకసారి వానికి ప్రతి ఒక్కరికి తన తోటి స్టూడెంట్స్ అందరికి కూడా అలవాటు చేస్తారు. అట్లా టౌన్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం నాశనం చేయడానికి చూస్తారు. సో వన్స్ ఒక్కసారి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకోనండి. పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను రీసెంట్గా చేసిన పోస్టింగ్స్లో 5 పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు నా దగ్గరికి. సార్ ఇట్లా ఇల్లీగా సో గాంజా తీసుకుంటారు సార్, బయట నుంచి తెచ్చుకుంటారు సార్, ఇట్లా కేసెస్ ఏం చేయకండి సార్, కొద్దిగా మా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయండి అంటే వాళ్ళని 1-2 months వాచ్ పెట్టి ఆ పిల్లలకి గైడెన్స్ ఇచ్చి సైకియాట్రిస్ట్ వరంగల్ దగ్గరికి డాక్టర్ దగ్గర పంపించేసి మా డీసీపీ సార్ ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి వరంగల్ సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి ఆ 5 members కూడా ఎటువంటి అడిక్టివ్ లేకుండా మంచిగా చేయడం జరిగింది. సో ఇప్పటికి వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నా కాంటాక్ట్లో ఉంటారు. సార్ చాలా థ్యాంక్ యూ సార్, చాలా హెల్ప్ చేశారు మా present here. Police department means really I respect you all, sir. Thank you very much to bring awareness among all the students like this. Actually, see children, real heroes ante evaru? Film lo heroes kaadu. You know, police department, they are the real heroes. Why? Because nowadays you people are afraid of them. But what sir given the message, it is true. Okay, if you get any information about these drugs or whatever it may be, immediately sir informed you to inform which number? 100 number. You called them and you give information, no issues will be done by them. Okay, give support. And sir, thank you support for everything sir. We are very pleased.